బాండింగ్ అంతా చాలా బాగుండేదండి. అంటే టీవీలో చూస్తూ ఉంటాం కదా, So మాకు భలే అనిపిస్తుంది. forever grateful to Deepu. మేము మిమ్మల్ని ఎప్పుడు షోస్లో చూసిన అరే ఇంత బాగుంటారు అంటే ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు, ఒకే జానర్కి సంబంధించిన వాళ్ళు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్న ఫీలింగ్ ఉండేది. నిజంగా ఇప్పుడు మా దాంట్లో ఎంత చాలా మా జనరేషన్ స్పెషల్లీ మా సీనియర్స్ కూడా చాలా మంది మా గ్రూప్ని పొగుడుతారు. అవును, చాలా పొగుడుతారు. ఎందుకంటే మీరు కాంపిటీషన్లో ఉంటూనే హెల్దీ కాంపిటీషన్ చేస్తారు, మీరు ఫ్రెండ్లీగా ఉంటారు, మీ ఫ్యామిలీస్ కూడా కలిసి ఉంటాయి అని చెప్తారు. మా కెరియర్స్లో మేము బిజీగా ఉన్నా we make sure we give time to ourselves, we meet up. When we meet we are nothing. when we meet నేను ఇండియన్ ఐడల్లో ఇప్పుడు జడ్జి తెలుసా అన్నట్టు నేను ఉండను, హలో నా సొంత బ్యాండ్ నాకు ఉంది తెలుసా అన్నట్టు దినకర్ కేసీ వాళ్ళు ఉండరు, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ నేను తెలుసా అన్నట్టు ఇంకోళ్ళు ఎవరో ఉండరు. మేమందరం మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి సంగీతం నార్మల్. ఇదంతా కూడా మేము రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాం. కొంతమంది గురించి అడుగుతాను, వాళ్ళ గురించి మీకు వాళ్ళలో నేర్చుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. విల్ స్టార్ట్ విత్ తమన్ గారు. తమన్ గారు ఈజ్ ఎంకరేజింగ్, మల్టీ టాస్కింగ్ అండ్ హీస్ వెరీ పాజిటివ్. తమన్ గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఏదన్నా మామూలుగా మాటల్లో చెప్పినప్పుడు ఏదన్నా ఉంటే ఆ రోజు రాత్రికి అయిపోవాలంతే, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని మామూలుగా వేరే ఎవరితోనో చెప్తూ ఉన్నప్పుడు ఫోన్లో అలాంటివి వింటూ ఉంటాం కదా, అలాంటివన్నీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. తమన్ గారు చాలా యంగ్ ఏజ్లో వాళ్ళ ఫాదర్ని మిస్ అయ్యారనమాట. సో యంగ్ ఏజ్లోనే ఆయన మీద చాలా బరువు బాధ్యతలు పడ్డాయి. సో ఆ బరువు బాధ్యతల్లో ఆయన ద వే హీ స్ట్రైవ్డ్ హార్డ్, వాళ్ళ మదర్ కానీ ఆంటీ కానీ సార్, తర్వాత మినీ యామిని, షీఈ్ ఆల్సో సింగర్, వాళ్ళు ద వే దాన్ని ఆ సిచ్యుయేషన్ని వాళ్ళు చక్కగా దాన్ని గ్రేస్ఫుల్గా హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్లో ఉన్నారు. నిజంగా we should look up to that. అవును, we should learn also. చాలా we should learn. Yeah. సో సార్ని గుర్తు చేసుకోగానే మీకు గుర్తొచ్చే పాట ఏదన్నా ఆయనకి నేను మహానుభావుడ వేరా పాడాను సాంగ్. ఆ సాంగ్ నిజంగానే ఆయనకి బాగుంటుంది, ఎందుకంటే కోవిడ్ టైంలో హీ వాజ్ చాలా అన్ని ప్రోటోకాల్స్ని పర్ఫెక్ట్గా పాటించారు ఓసిడితో. తర్వాత కోవిడ్ టైంలో ఎంతో మందికి హెల్ప్ చేశారు. మా మ్యూజిషియన్స్లో వెంటిలేటర్లు కావాలన్నా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరింట్లో అయినా ఏదన్నా ఇష్యూ ఉన్నా, మ్యూజిషియన్స్కి ఒంట్లో బాగాలేదన్నా ఫైనాన్షియల్గా, అలాగే మా అందరికీ కొంతమందికి ఇంజెక్షన్లు ఇప్పించారు, మా అందరికీ బాగా వేవి మాస్కులు అన్నీ యూనో బలం వచ్చేవన్నీ అందరికి పంచి అవన్నీ చేశారు. దట్ యూనిటీ అసలు భలే ఉంది, అంటే అలా ఉండాలి. ఒక రకంగా నాకు ఇనిషియేట్ తీసుకుంటూ చాలా చాలా ఆ పుణ్యం ఎక్కడికి పోదు, అదే ఆయన్ని కాపాడుతుంది. మంచి హ్యూమన్.